తెలుగు తల్లికి పట్టుచీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం. 1500 జనాభా, 300 గడప, 1000 మంది ఓటర్లు. ఊరు చిన్నదే, పేరు గొప్పది. దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ. ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు, ఇట్టే 3 ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం. కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పొడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు. కారణం, ఈయన పనిని నమ్ముతారు, జనం ఈయన్ని నమ్ముతారు. ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయనకి 3 మనవళ్లు. అందులో 2 రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు. వాళ్ళను బడికి పంపితే ఏబీసీలో ముందుగా గుర్తుపట్టేది AJQK. పసుపు ఎంత ఏమంటావరా? ఒక ఆశేసిరా. ఆశ సూపర్ హీడే కదా. ఆడ దొబ్బింది. నేను ఏమంది ఆశుడు పసుపు 888 కారం అంతే కదండి. కరెక్ట్. ఏమండి వంటలో కూడా మీ ప్యాక్ పెంట ఏంటండి? నువ్వన్నీ మూసుకుని బయటకు వెళ్ళు. ఏ ఆగండి, మీరు మీ ప్యాక్ అడుకోవాలని. ఎక్కడుంది బంగారం కరిగించి గిన్నె కనపట్లేదండి. ఇదిగో పప్పు దోసకాయ తాలింపు పెట్టాను. అయ్యి బాబు, బంగారం కరిగించే గిన్నెలో తాలింపు పెట్టారా? ఒక్క పని మంచిగా చేయరు. పని చూసుకో. ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్. అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ, ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ, అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ, వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు. అన్నయ్య, క్యారేజ్ రెడీ చేసావా? ఇదిగో నీ క్యారేజ్. ఏమండు? దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. బెండకాయలు ముదిరిపోండి, చూసుకుని తినండి. నువ్వు నోరు మీరే. తమ్ముడు, ఒక 500 ఉంటే ఎవరా? అలా చూస్తున్నావేంటి? ప్యాకెట్టానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. అన్నయ్య, 2 జోకర్లు పడ్డారా? లైఫ్ లేదు, రానత్తా లైఫ్. ఆడమంట వద్దంటావా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? 2 జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపట్లేదు. హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీటెక్కిపోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానివ్వండి. సరే, ఇదిగో మీ ఆయన తర్వాత తిరిగి కానీ ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్ లో డబ్బులు కావాలండి. దొబ్బుదు గనరా. నీ అమ్మ ముగ్గురు సొమ్ముందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు? ఓ 5000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట? నేనా? మిమ్మల్ని కదలండి, ఫోన్లో అలా అయింది. ఒరే మనోడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, 1 గంట పోయికి వస్తాను. ఏంటో ఎప్పుడు ఆడావిడ వీడికి. గుడ్ మార్నింగ్ గజాల కృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గంట లేట్ ఇక్కడ. అయిపోతుంది సార్, కంగారు పడకండి. కస్టమర్లు వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు ఎలా వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చివరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకి ఒకటే చెవు పని చేస్తుంది, 2 చెవు లేదు. పని చూడు. అవును రే, ఇది దోసకాయల వీధిలో వంకాయల నాగలక్ష్మి మీద కాదు, మా ఆవిడది. చెప్పిడిపోద్దు రే, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు, మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తానులేండి. రే ఆగరా, ఆగు. నేను తీసుకొస్తాను. యాదవ్వా. మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుందిలేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టుంటుంది.
ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు? నొప్పులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలని. గుర్తొచ్చింది దా. తాళం తీసుకురా, డోర్ తీద్దు గాని. సార్ ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా, లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్తాం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికే కదా వెళ్తుంది. ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంకులో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం. నేను చూసుకుంటా కదా. వావ్, ఇది చాలా బాగుంది. వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళొస్తానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు ఎక్కడేట దుకాణం? ఊర్లో ఎక్కడ ఆడినా పోలీసులు పట్టేస్తున్నారు. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దోడా. ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. 13 మొక్కలున్నాయి కలుపు. రే మా ఆవిడ ఫోను. హలో బంగారం, ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుళ్ళోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను. వినిపించిందిలే. పిచ్చింది రప్పిస్తుంది. సూపర్ రా. పోలీసులా? పారిపోవడం దారి కూడా లేదు. అవునరా. ఏమైందిరా? సార్ మా అన్నయ్య సార్ ఈ బొక్క సిరిపోయి మందరిని అద్దాన్ని కొలేసి పైకి వెళ్ళిపోయాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్ ఈడు కాకలే ఉన్నాడు, పెండ పెడితే కాకలే రావు, అలాంటి పంచారు వస్తారు సార్. ఈ సవ పంచేది మనకెందుకు కదండి. ఓకే సార్. ఓం నమ శివాయ 26/7/19 అంటే ఈరోజేగా. పి రాజేష్ 118. కన్నబాబు 87. సీనుగాడు 187. వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు, అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. ఏంటి గారు మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాగా ఈ శవశ్రీ ఏంటి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం. రే పెట్రోల్ పోసేయండి రా. వద్దు సార్, వద్దు సార్. అంటే ఏంట్రా, అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేను అనుకుంటున్నారా? రేయ్ స్టిక్కులు తీయండి రా. అబ్బా నోట్లో గుడ్డ బానే మెయింటైన్ చేస్తున్నాడు రా. బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిల్ పైకి ఎత్తండి రా. అది నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడుస్తుందని ఆశపడ్డాను. మీ బతుకులు బాగుపడతాయనుకున్నాను. ఊరుకో తాత, శ్మశానంలో పాకాడుకునే ఎదవులకు పిల్లలు ఎవరిస్తారు, పిల్ల ఎవరు చేస్తారు? వీళ్ళకి కావు, నాకు కాదు. ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడో చెప్పాను, మీరు ఇంటే కదా. ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప. నువ్వు అది మూసుకుని గొట్టవద్దు. వీటికి ఏం తక్కువలేదు. వీళ్ళకి పెళ్లిలా చేసుకోండి. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా? మనల్ని తిట్టా 4 ఎండ వచ్చిందిరా. పద బయలుదేరు. ఏంటి సత్యవతి ఇలా వచ్చావు? ఏం లేదు ప్రసాద్, ఇది 20 కాసులు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను. ఓహో. దీంట్లో ఖజానా యాడ్లో కాజల్ వేసుకున్న లాంగ్ చైన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో అది మన ఐశ్వర్యరాయ్ వేసుకున్న నల్ల పూసల. అర్థమైంది. ఈ ఊర్లో నిన్ను హీరోయిన్ గా చేయాలి అంతేగా? సరే గాని
నాకల్ దీపావళికి ఇచ్చేస్తావా? దీపావళి దాకెందుకు, దసరాకి ఇచ్చేస్తాను. మన చేతుల పనేగా. ఆ చేతి పని చూసే సంబంధాలు తెగొచ్చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ప్రసాద్ ఇలా రావయ్యా. నేనుంటానే. ఏ ప్రసాద్, అత్తిలో కత్తిలాంటి సంబంధం ఉందా? నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, ఆదివారం పెళ్లి, సోమవారం షో. ఇవి కాదండి బాబు, శోభనం. శనివారం మా అన్నయ్యలు చేస్తారంటే చెప్పండి, ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను. దానికంటే సంబంధాలు చూడటం మానేమనమయ్యా, మానేస్తాను. మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటండి, వీళ్ళ అన్నల ఆటల గురించి 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరికి తెలీదు. అది కాదండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఆ 1000 ఇప్పుడు పోయి ఇప్పుడు 10,000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అర్థమైంది. ఆ 10,000 ఏదో నేను నేర్చుకుంటాను. అయ్యా, ఇప్పుడంటే మనం ఏం చెప్పినా వినడానికి తువ్వాళ్ళలో ఒకడే ఒకడు ఉన్నాడండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాని పనంటూ ఏం లేదండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు, పిడకలు, టోటల్ గా అన్ని పనులు వచ్చండి. మా సీన్ గారు ఏమన్నా తక్కువ తిన్నారు అనుకుంటారేంటండి? జానబొట్లు, మొద్దు చెట్లు, లోన బయట, బ్లాక్ జాగ్, కింగ్ నైన్, బ్లైండ్, మధ్య మొక్క, గుండాట, 3 మొక్కలు. అయ్యి బాబు మర్చిపోయానండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా, అవి తీసి పడేవే. అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే? కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే, అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య, 2 లైఫ్లకి జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది. పాపం అమ్మాయికి లైఫ్ పడలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి, తెల్లగా బానే ఉన్నారు. తెలుపా పాయింట్స్. తాత, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం. మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి. చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది. శుభం. ఉంటామండి. ఉంటాను సార్. అంతా నీ దయమ్మా. ఏరా అన్నయ్య, రావడం కుదరదన్నా, బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. ఒరే అన్నయ్య, అతనే పెళ్లి కొడుకు. వీడేనండి. నమస్కారం అండి. సారీ అండి, ఆగండి. రామ్మా, నీతో మాట్లాడాలి పద. ఏంటన్నయ్య? ఇప్పుడు డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు, లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు. ఎందుకు రమ్మన్నారా? నాకు వదిలేదురా. ఏవో పక్కన వర్షం పడేలా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే, మన ఊరి గ్రామదేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోవడం అంటే? అదేనయ్యా, ఇన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి, మాన్యం భూములతోటి పూజలు, ఉత్సవాలు నిర్వహించాం. ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు. అదేంటి బావా, గుడికి మూలస్తంభం వేయించింది మనం, ధ్వజస్తంభం తెప్పించింది మనం, ఉత్సవాలు జాతరలు చేయించేది మనం. అటువంటిది ఉన్న ఫలంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా? ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పు చెప్తే మన ఊరికి హై స్కూలు, హాస్పిటల్, వాటర్ ట్యాంకు కట్టిస్తామని మాట ఇచ్చారు. అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ టైం స్ట్రోక్ కదా, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు. 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము చెప్తే వింటేగా.
24 గంటలు తెక్కొట్టేకుంటాడు. ఇప్పుడు చూడే ఏమైందో. అంతా మీ వల్లేరా. మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. ఒరే చిన్నాడా, వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఓ పెద్ద పెటాపురం జమీందారు, మరి 100 ఎకరాలు ఉన్నాయి, సీక్రెట్ గా పనిచేయాలా? తమ్ముడు నువ్వు మొత్తం రాయించుకోరా. ఏడు తాత, తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఒరే, ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి 2 ఎకరాల పొలం. ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకు 2 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అది కోర్టులో ఉంది. ఆ విషయం నాకు తెలుసు తాత. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. ఒరే చిన్నోడా, నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా. ఏంటి తాత ఆ మాటలు? నీకో విషయం తెలియాలి. 26 సంవత్సరాల క్రితం, సరిగ్గా నువ్వు పుట్టడానికి 2 రోజుల ముందు, ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, నువ్వు కడుపులో ఉన్నావు. అదే సమయంలో మా మీద, మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు గుడికి పిలిపించి హుండీలో వేసిన ముడుపుల బంగారం 100 కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు. మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం. ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్స్ 2 తలలకి బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడైతే బతికించడం కష్టం, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్స్ 2కి వైద్యం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత భరించగలవా అని అడిగారు. మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన, కానీ చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారం నమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను. అక్కడ డాక్టర్స్ చాలా ప్రయత్నించారు, కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు. ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను. మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను. మీ పెంపకం భారం అంతా నా మీద పడింది. నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్తే పరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు. భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరాను. నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసినా వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను. అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా పనితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు. నాకిప్పటికీ గుర్తే, గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారి ఉగ్ర రూపం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏంటి తాత నువ్వు చెప్పేది? ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్ట్ నగలతోనా? అవునా? ఆనాడు వేసిన వెనకడుగు 26 ఏళ్లుగా మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టలేదు. అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు. ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు 20 తులాల బంగారాన్ని పోగు చేశాను. కానీ దాన్ని కూడా మీ అన్నయ్య ప్యాకెట్లో నాశనం చేశారు. ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేరా. అమ్మవారి శాపం అనుకుంటా. అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు. మీ అన్నయ్యలకే కాదు, నీకు పెళ్ళవుదనిపిస్తోందిరా. ఇప్పుడు ఏం చేద్దాం తాత? చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి. అరే చిన్నోడా, నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారిని చూపించరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేనేదో ఆలోచిస్తాను.
ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా. ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? 1-2 100 సవర్ల బంగారం, అది ఒక నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే. మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులో మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు గాని. అబ్బా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే. నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి. రాకపోతే అప్పుడు చెప్తా. పోవే. రేయ్, దగ్గరే ఉంటా మరి. ఇప్పుడే లాయర్ని కలిసి వస్తున్నాను రా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతున్నట్టున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చేస్తే ఏంటది? రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగ నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో 1,00,000 రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాద్, మంగళవారం బ్యాంక్ రమ్మంటావా? వద్దు, గురువారం. నువ్వు లాంచి. ప్రసాద్, నీకోసం ఎదుగుతున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గడు ఏం చేస్తున్నాడు? సువర్ణ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది? మళ్ళీ 3-4 రోజులు పట్టుకుని పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా. వెంటనే అమ్మేసి యాజిటీ ఏ నగలైతే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పుట్టు నాగరాజు లక్కవరం. వీడికి తెలుసా? బాగా 80 తులాలు పెట్టి 5 ఏళ్ళయింది. నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి మార్చి 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ఇప్పుడు ఎప్పుడే రాడు. పద. దాదా మనకు కావాల్సిన 100 తులాలు, మరి మిగతా 20 తులాలు మా మామ మెళ్ళ ఉంది. లాక్కొస్తానుంటు. ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలంటున్నావు? మొన్నేనే ప్రసాద్కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా, బానే చేస్తాడు. దొరికేసిందిరా. అర్థమైంది. కలిపి తాత ఒకసారి రా.
తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. అది కాదురా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త. మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే. బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు? ఈ కోళ్ళను పొలాల మీద దోలొచ్చు కదా ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టిన ఎవడో ఎత్తేసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యేసోబు రా. అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకో చెప్పులు దండండి. మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు చెతగొట్టేస్తుందండి. ఇంకెందుకులేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను. నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండ్రి బాధిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఏవండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది. చూసి ఊరుకుందా? దాన్ని గీకింది. గీకి ఊరుకుందా? దాన్ని రేపు చేసింది. దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది? 11 కోడి గుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలాగుంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నొరబై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు. మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు. మీరే ఉంచుకోండి. చిచి దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం? మెళ్ళో పసుతారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంకులో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా. తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుర్ని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను. పెళ్లి కొడుకును చూడలేదు కదూ. నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంతుంటది? మళ్ళీ అక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చిల్లిగారిలా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా? మొన్న బాత్రూమ్ లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే. ఇక్కడ కాల్ జారితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది. మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది లేకపోతే ఇది దీని వేషాలు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి. అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. బొడ్డు నాగరాజురా, ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు. బ్యాంకు వడ్డీ కట్టాక వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. బంగారం? చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయి ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. చాలా బాగుంది. రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి. అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో.
తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చావు. ఆడి టైంలో వస్తాడని నేను ఎలా ఊహింతనరా? వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి తెచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. కరిగించేసావా? ఇవాళ మంచి రోజున కరగబెట్టాను. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10ంటికి వచ్చాం, 11 అయింది. రారాయిక వచ్చేస్తారండి. రే పుట్టి చేతులు వచ్చావు, ఏమైంది? చెప్తా. ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు? ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులో పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేయలేవు. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది. అంటే దగ్గరగా ఓ 25,000. అది మీకు రానట్టే. 25,000? అవును. అమ్మా, అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారం తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా వెదవా. పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం. ఈ 3 రోజులు నగలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసేయమంటారా? చిన్నగా అంటావేంటి? క్యాన్సిల్ చేసేయి. అరే భద్రం, సోమవారం వద్దాం. 25,000 అంటే మాటలా? ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి చెప్పేద్దాం. వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు. బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ ఎదవ మేనేజరు బాబో, వాటి కనపడం. ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా. రారా పోదాం. టెన్షన్ వచ్చేసిందిరా బాబు. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు. అయితే సోమవారం తీసుకుంటాను. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రే, నీకు నాగరాజ్ ఊర్లో ఆ కేబుల్ నానన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. అదేరా, ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నాను. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా. ఒక 6 నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా. చెప్పరా విశాల్. సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చాను రా పెళ్లి చూపులకి. కానురే, అమ్మాయిని చూశాను రా, గుళ్ళో పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా. ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే. ఉంటా మరి, బాయ్. ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా, ఇక్కడ చూస్తున్నావు? డాడ్ ప్లీజ్ గ్రో అప్. ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు. నాకు లోకల్లో ఉండే అమ్మాయిలన్నా, లోకల్లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి. అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్, వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడగ డాడ్, నాకు ఇక్కడ వస్తుంది. ఇది ఎలా ఉంది? దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా. రేయ్, ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా? బిల్లు చేయించాలి కదా. బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటర్ ఇది కదా ఏది కౌంటర్? హలో, ఏం చెప్పంటావరా? నేను కనకమహాలక్ష్మి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా. కనకమహాలక్ష్మి అంటున్నావు ఏంటి? కనకమహాలక్ష్మి అంటే 100 మంది ఉంటారా? ఈ అమ్మాయి ఎవరో. అదే కనకమహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు. వాడే మా ప్రేమకు విలన్గా తయారయ్యాడు. తనకు వేరే సంబంధం చూస్తున్నాడు.
నాన్న బొడ్డు నాగరాజు అంట. బొడ్డు నాగరాజు అంటే బొడ్డు ఎంతమంది ఉంటారా? అందులో ఈడెవడో. నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు. నువ్వు పద. వాళ్ళది లక్కవరమేనా? మా ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా. లక్కవరాలంటే బొచ్చుంటాయి, ఇదే లక్కవరము. వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు. ముందు వీడిని కట్ చేయాలి. పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు, నీకు తెలుసుగా. అదేరా, సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మితో ఎంజాయ్ చేస్తుంటాడు కదా, వాడే. ఇదైతే నిజమే. నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు. డబుల్ సిమ్ ఇట్లా వాడుతున్నావు అనమాట. ఏమోరా, రేపు 8ంటికి కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది. అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. బాయ్. డాన్స్ స్కూలు ఉదయం 8 గంటలకు. ఇదేదో తేల్చేస్తా. ఈ విషయం కూడా బిల్ ఏమంటారు సార్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? షాప్ కీపర్. అబ్బో, ఇటు బిఫోర్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి ఏంటది? హలో, చెప్పండి. ఏమండి, కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా. ఆ అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరికి వస్తుంది. అది సరే గాని, ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్. బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడో వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి. హలో, కనకమహాలక్ష్మి లెటర్ ఇచ్చిందిరా. ఏం చేయాలో అంతా క్లియర్గా చెప్పింది. నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనక మహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచిపెట్టావి. నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్, కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా? రేయ్ జరుగు. యో అమ్మో, కానీ నా పెళ్లి ఆ ఎదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు. అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బెడ్ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావే. మరి నాకు తెలిస్తే బుక్ అయిపోతావా? పిచ్చిదానా. అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపుల్. సింపులా? అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే
వాడిని చంపమనొద్దు, ఒక నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాళికి విలువ ఇవ్వటం నా ధర్మం. నువ్వు భారత స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై. మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. వస్తే నీ అమ్మో, దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకని ఇండియాకి వస్తే ఇదా పరిస్థితి. యూ లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే, సీడ్లెస్ ఫ్రూట్స్. యూ ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్. కాల్ డాడ్. అరే నాన్న, ఏంట్రా చెప్పు. నీకింతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా. ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్ గా ఉంది. పులిహోర? అది పారాడైస్ బిర్యానీ నాన్న, విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్, తెలుసా? అయ్యో అయ్యో, అన్ని అలా ఇసురు కొడతావేంటే? ఏమైంది నీకు? ఆగమ్మా. ఆ సింగపూర్ సచ్చినోడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా. కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలా అన్నాడు? అలాగే అన్నాడమ్మా. అయ్యా పొద్దురు గారు, మీరు సమయానికి వచ్చి సోలా తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాను గట్టిగా పట్టుకోరా. అమ్మా, ఈ యాదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా. అతను ఎదురుగుండా 10 టెప్పలు వేస్తారనుకోండి, ఆయన ఫట్ మని పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. నాన్న, నాకు ఈ సంబంధం ఓకే. కథలకు అలాగే అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాల్లో. ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంటు? ఒకసారి చెప్తాను. ఒక నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ప్రసాదో, ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా? 1వ తరగతి. రెండో తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? రే నువ్వు మాట్లాడకుండా కూర్చో. అన్నటి ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే. కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని? అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బామ్మను నేనే బుట్టలో పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు. ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే, నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని? ఏం మాట్లాడుతున్నావురా? చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. నీ బుట్ట బొమ్మ రై మన వచ్చేస్తుంది చూడు. ఒరే, నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు. ఏమండి, నలిపేకండి, కంట్లో నలకబడినట్టుంది. ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంపి చెప్పాడు. తీస్తాను, మీరు తీసుకోండి. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ తిని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు కనక మహాలక్ష్మి. గోత్రం జయముని.
స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను. నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకురాలు ఏదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేయకు. గోవిందాయ నమః. 101, 102. చూడరా, ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయా? నేను ఏదో ఒకటి చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రే, ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నేనే. నీకు బుద్ధుందా? నా కాళ్ళు కాల్చేస్తావా? సచ్చినోడా. నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? వేడి నీళ్ళ? అబ్బా ఉండవే, ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళే దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపేస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలే లేవు. బండితో గుద్దేసి కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? అద్దరింద్రా, నిజమేరా. విరాడు చూడు, నీ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. ఏమండి, మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేడురా, పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. కాలవండి అలా చూస్తే నాకు ఎదురాదురా. ఏమండి, మీకు ఎదురాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఈత రాకుండా ఏం చేస్తున్నావమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఈత నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడవ వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నాయనపోతామో. స్వామి, ఆయనకేమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి.
అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏవండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈ రోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది? నువ్వేం చేసినా నా కోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి కాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతాను రా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకోతా. అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? చూసా ప్రసాద్, ప్రసాద్. తాతయ్య నగలు ఉన్నాయిగా? ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్. మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగల కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను. నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సార్ వాటర్. సంతూర్ సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడబ్బా నరసిసో, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు సార్, అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డాను, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. అది 30 సవర్ల వడ్డాణం అండి, 20 సవర్ల చంద్రహారం,
ఓ 10 సవర్ల 10 సవర్ల గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. ఆపండి, మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు. పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు. నగలు ఊరు దాటుండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్ సార్, మన టీం మొత్తం పంపించు. ఊరు మొత్తం గాలించు. ఏ ఇల్లు వదలొద్దు. చలా కానిస్టేబుల్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసుల కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా? ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి. సార్, ఊరంతా గాలించాం సార్, ఏం దొరకలేదు. జాగ్రత్త. అందరూ పెళ్లిళ్ళవ్వాలని ఊళ్ళో ముడుపులు కడతారు. కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి, లేకపోతే వాడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాను. దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే. సార్, టార్చ్ లైట్ దొరికింది సార్. వెంకట్ సార్, దీన్ని ల్యాబ్కు పంపించు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్. వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఎవడీడు? వీడి పేరు రమణ సార్. పాత దొంగే. 70కి పైగా దొంగతనాలు చేస్తుంటాడు. వీడెక్కువగా ముసలోళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళైతే పరిగెట్టలేరు కదా సార్. ఎంత వేస్ట్ గాడు గుళ్ళు నగలు ఎలా కొట్టేశాడు. ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా? 30-35 లక్షలు వస్తాయిరా. 35 లక్షలు వస్తుందా? అయ్యి బాబోయ్. ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగగానే థాయ్ మసాజ్. అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అనమాట. హలో, పోలీసులు ఊరంతా పోస్టులు అంటించారా?
పోలీసు వాళ్ళు ఊరంతా నా పోస్టర్ అంటించమేంట్రా? ఏదో తింగర పని చేసి ఉంటా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏదైనా చేయరా. పద చెప్తా. రే గుడ్లో దొంగతనం చేస్తున్నాడు ఫోటో. ఆ సేయగాడి ఈజీగా పెట్టేసుకుంటాడు. ఏమండే పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు. బ్యాంకుకి సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి అదే? కావాల్సిన వాళ్ళ కోసం రా. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ మొఖంలోనే కాదు మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గాని ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే అది యాంగిల్ కదరా, ఏంజల్. రే ఈ సానబడి తీసుకురారా. అది అయిపోయిందండి. అది కూడా అయిపోయిందండి. రే ఇది కుట్టించుకురారా. అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో హాయ్ నేనండి. తాతిగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రావడానికండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ మీ ఫారెన్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి. పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటారా? మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. లోలో ఉన్నాడు. ఇట్లావే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు? ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అత్యంతలో రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి, అన్నయ్య అక్షంతలా? కనకమలక్ష్మి గారు. ఏంటండి మీరు ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి, కానీ మీ మెడే ఏం బాలేదు. హో ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. అంటే అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, వెజ్లింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి నా చైన్లా లేదు? కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతిలో పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే చైన్ నచ్చిందా అని. ఏమండి వీడొస్తున్నాడేంటి? పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే? పైకి అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా? ఏయ్ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలు వేసుకొచ్చి నన్ను మోసం చేసిందే కాకుండా మళ్ళీ మాడతాండా? గిల్టా? వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించావు. అది గిల్ట్ నగ నాకు చెప్పలేదేంటండి? అవునండి, నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ అని నరిశారు? అవును మరి 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు నువ్వే ఉంచుకో. ఏమండి, 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు ఆయన చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కనకం గారు, ఏమండి ఆగండి. మిమ్మల్ని నేను తాగితే మావిడ నన్ను దగ్గర కూడా రానివ్వలేదురా. రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం. ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరకాయ ఇంత లేతగా ఉంది? అరే వదిలొద్దురా దీన్ని. బా ఏముందిరా వెనుక నుంచి.
అబ్బా దీనమ్మ పట్టపగటిలే కళ్ళు కప్పింది. ఎటు పోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందిరా. దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు అందులో. సరే ఓకే. అరే రా 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 రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ. బావా అది జబర్దస్త్ గా ఉంది. మరి దాన్ని బీరి బాటిల్ ఎత్తి కాలి బాటిల్ పడిస్తే దాపోదా. నేను డీల్ చేస్తా చూడు. రా. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా. ఈడు మందు నేను సోడా, నువ్వు ఆవకాయ బద్ద. మిక్స్ అయిపోదా. ఒక్కసారి ఆగండి ఆగండి. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్త్రీని తరువుకు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది. దానికి సిక్కుందా లేదా అడుగు. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి మందు తాగు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? తాగుబోతే ఎదవలారా? హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ అనుకొని ఇద్దరం సెరిసా మీద ఆయన చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది. అదా తాగిపోతూ మేమా? చిచ్చి అబద్ధం చెప్తారండి. కరెక్టే. కరెక్టేరా జరగదు. ఏ రావే. ఇదే ఈడు గుళ్ళ నగలతో పోయాడా ఈడే? అయ్య బాబు గుర్తుపడి సార్ అసలు దొరకకూడదు. దూరం వస్తారా బాబు? అన్ని కాంపిటీషన్. మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలెక్కడ? నాకేం తెలియదండి. నన్ను వదిలేండి బాబు. రేయ్ వీడికి సిఐ ఆదినారాయణ కదా, వాడికి అప్ చెప్తాం. ఫోన్ చేయరా. బాబా బాబా అంత మంచి ఇద్దండి. నగలెక్కడ చెప్తానండి. ఆపండి. ఇక్కడే ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చేటేంట్రా? ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి. రండి. బెదరు కుండ పోయింది. బెదరు ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టే బెదరు. వీడి వల్ల ప్లాన్ అంతా నాశనమైంది. అమ్మయ్యా నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ ఏనంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడకుండా తిరగలే. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాడు. ఈ వేషం వేసింది దానికోసం. ఇంకెవరు కొట్టేస్తుంటారు? నీ పార్ట్నరే కొట్టుంటాడు. ముందు అడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి. నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. నువ్వేం చేస్తావో తెలియదు. వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్. ఆడవాళ్ళకి గతి పట్టింది. వాడు తలకాలు చెప్తాను. సరే పద. పదండి. ఇలాంటప్పుడు వికెట్ పడితే బాగున్నాను. ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి. నా దాకా 5,000 వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్. మనం వెళ్తాం. అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి. మన కొంపలో LED లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ.
పైగా మోగతి. నలుగురికి చెప్పుకోలేదు కదని 5 కలిసి తను రేప్ చేయబోతుంటే అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిందానిలా చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే మొక్కలైందే తనకు ముద్ద దిగదంటుంది. మేము అంతే. రండి, ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య. పైగా మోగది. సర్లే దా అమ్మా. రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతే మరి. ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్నా, 30,000 అప్పు కోసం వచ్చాను. అదే సంగతి చెప్పు. మరి ఏం తాకట్టు పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. ఇదండి. అమ్మా, అనసూయ అంటే పావా? ముట్టుపోయి. అరే, పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటండి బాబు, $1 ఇస్తారు. ఎందుకు? కాటేపించుకోవడానికి? బాబు దీని గురించి మీకు తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. ఆమె 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకోండి. అరే, నాకు చిన్న డౌట్. అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా? ఆ చీటోడు చెప్తాను, కార్డు ఏం చేస్తాను. కార్డు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు కాళ్ళు లేవండి బాబు. ఒరే, జాతకం చూడటానికి రా వెదవా. నాది 100 ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి. అది చూడటానికి రా చెయ్యమ్మందే. అయితే చూడండి. అదేంటండి, జాతకం చూద్దాం చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా ఎదవా, నాకు పాము కాటేసింది. అవునరా, నాకు పరీక్షే కదా, ఎందుకు భయపడతావు? వెళ్ళి చెప్పడిపోతుంది. ఈరుడి పిచ్చి చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను. వాటికి విరుగుడు ఇచ్చేసాయి. వెయ్యా? అవునండి. ఒరే, ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది 100రా. 100తో పని అవుద్దా? అయ్యా, పేడాలిపోతుంటే బేరలాడతారండి బాబు. మీరేమంటారు? అయ్యో బాబు, వెనకపోతే చలు బాబు. ఇన్ని డబ్బులు అక్కడే రా. నీకు పాము కాటెత్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తున్నానండి. ఒరే, ఆ డబ్బులు తీసుకుని విరుగుడు నేను ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడిపోతాయంటయ్యా, రోజు మాకు 20 గంటలు ఆడతాయి. ఒకటి చాలు. తగ్గిపోతండి. 2 నిమిషాలు. సత్తే, ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పావును మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు వడ్డీ. పావు వాడికి ఇచ్చాయి. జాతకు చూసుకో. రోజు 2 గుడ్లు 2 ఎలగలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఈ పావును నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా. వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా వెదవా? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణ గారు, మంచి హుషారుగా ఉన్నారు. అవును, మన సోర్ణకి పెళ్లి చూపులేటుగా. పెళ్లి చూపులేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి, ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పట్టకపోతే మురికాలు దూకి చావు. ఇదొకతే. దీని బతుకు జట్కా బండి కింద, దీని మొగుడు కాదు.
మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. మీరు సోరణ వెళ్ళినప్పుడు లేదేంటి? ఏమయ్యా తాడికి అంత అత్తలతో రాసాను అక్కడ కనపడతలేదా అంటే చేతనా తెంగరాదవా అది చదవడం వచ్చుంటే ఏది ముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి. మరి అదేనండి. ఈడు ఎలా వస్తున్నాడు ఏంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? ఆ రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది. ఇంట్లో వాళ్ళు నగలు తెమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, నల్లపూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళటం అంత అవసరం అంటారా? ఏమండి ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ కానీ నాన్న టైం ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి, నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. గుర్తొచ్చింది. నువ్వు కాదులే ఇంట్రెస్ట్. మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి. ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలు పర్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయలా? ఇప్పుడు ఏం చేయాలా? రే తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్ అంత నేషనల్ గా ఉన్నారు? ఏముందయ్యా, అన్నీ ఒకేసారి వచ్చినాయి. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు. వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారిని వదులుకుంటారేంటి? ఎవరిని వదులుకోక్కర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది. బయట పక్కన చెప్తాను. రండి గౌరమ్మ, రెంటి. అలాగే. నాన్న ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 25,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా? ఎలా? మా అక్క నగలు బీరువాలో వేస్ట్ గానే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది. మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్, ఆడదంటే మొగుడికి పెరుగున లావకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంతకుముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదిగో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికిచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజులు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులకు తీసుకెళ్లిన నగలు ఎవరు అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజు గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద వచ్చి కూర్చున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే, ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్, ఓ పని చేయి, ఆ 1800 నెంబర్ లాగర్లో రామచంద్రరావు గారి నగలు ఉన్నాయి, అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడాయి. ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు. ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఇంత చేశావు, నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు. నేను తాగిన టీకి నా డబ్బులే కట్టేళ్ళు బాబు. రా బాబు, టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి. నమస్కారం. అప్పుడే పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా. పదండి. ఏమే పోనీ లేసావు, మరి చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో, నీలా కాదు గడిగాయనే.
నా నగల్లా ఉన్నాయే. చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా, ఎవరావిడ? రాజేశ్వరని నాకు అక్క అవుద్ది. మీ నగలు బాగున్నాయండి, అచ్చం నా నగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా, నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టమంటే మావిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, ఇది పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలు అయిందట. బాగానే ఖర్చు పెట్టారు. ఆయన వాళ్ళకి ఇంట్లో ఈడేంటి నాకే చూస్తున్నాడు? అచ్చమ్మా ఎవరి నగలుగా ఉన్నాయి. ప్రసాద్, బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పని చెయ్యి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్షలను మాట్లాడుతున్నాను. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్టదిగ్బంధనం చేసినట్టే. అష్టదిగ్బంధనమా? అదేదో నాకు కడతో చూస్తాను, వస్తున్నాను. అబే, మీరు రావటం ఎందుకండి, పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కదో చూస్తాను. వీటుడు ఫోన్ కట్ చేసాడు, ఏదో తేడా ఉంది. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఏదో ఇప్పుడు నుంచి అనుకుంటే ఓ మాట అనుకుంటూ కుదురుద్ది కదా. ఓణీల ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చెట్టెక్కాడు? లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి? నా పెళ్ళాం కూడా ఉంది అందులో. అబ్బా, అసలే కనపట్లేదు మధ్యలో వీడు అక్కడ. ఏమయ్యావు, కొంత తప్పండి బాబు. ఎందుకు తప్పు కావాలి? ఏం తీస్తున్నావు? అదిగో ఆ పసుపు చీర కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే, లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి? మన ప్రాపర్టీని మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే? నా పెళ్ళం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా? అయ్యి బాబా, అపార్థం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు వేసుకున్న నగల గురించి అండి. అంటే వీడు భావని ప్రసాద్ గారి బావన్నమాట. ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమన్నా నగలు ఎందుకు అడిగినంటారు? బుద్ధి లేక. భవాని ప్రసాద్, ఇక్కడ ఎందుకు, పక్కన చెప్తాను. ఎక్కడ లేకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంటుగా కలచోడు మార్చుకోవాలి. అవునండి, మా ఆవిడ కూడా అదే అన్నది. అయితే ఓ పని చేయండి, ఆవిడనే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే, ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఊరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును, ఆ టార్చర్ నేను ఎలా మర్చిపోతాను? ఏమండి, మీ ఫోన్ ఏ కంపెనీ? శాంసంగ్. ఇటు ఇవ్వండి. ఇదిగోండి, ఇది మీ ఫోన్. అదేంటండి, నాది ఎలాగవుద్దండి? ఇది శాంసంగే కదా. అలాగే ఎలాగండి? 2 ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రానా మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది ఎలాగవుద్దండి? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పోలికలా ఉంది. ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం మాట రాసిమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క, ఆమె. చూసావా, ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా, ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఏమయ్యా భవాని ప్రసాద్, నీకు ధనమయ్యా. ఆ పనిలో ఉండు, ఏమండి, ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి. నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే. ఏంటి అర్జెంటుగా రమ్మను? లొకేషన్ ఎదిరింది, కబుర్లు చెప్పుకోవడానికా? హలో, మనం కబుర్లు చెప్పుకోవడానికి, ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి. మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. మీ నాన్నతోనా? అవును, నువ్వెలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు.
నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు, మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు, ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలి? వీడే కదా. ఆపండి ఆపండి. ఏంట్రా వీడా? మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రేయ్, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా, వీణేగా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించాన్రా, నువ్వనేది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమేరా. నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినేది. ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి. నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలేంటి? పాలలో నిద్ర మాత్రల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాటి. మీ ఎన్ఆర్ఐస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఆపేవే నంగ నచ్చి? దీని పసల పొడి కథలు పోనీ. వాడిని అలా వదిలేసా? వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసేవాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనుకో, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, అంతే. కనుకో, నీకు విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టినూరు అమ్మ లాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు. కనుక నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. రే, ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకుగానే. అరే, నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ ఫోన్లో దాక్కున్నాను రా. ఎలాగే నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. కర్మ, వీడియో వీడి చిలక చూసి నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా? రమ్మా చిలకమ్మా, అయ్యగారికి 4 కబుర్లు చెప్పమ్మా. అసలు చిలక సంగతి తర్వాత. వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రామ్ చిలక. అమ్మని చూస్తే ఫ్రూట్ నీ సంగతి చెప్తాను రా. అమ్మా, తోటలోకి తీసుకెళ్తున్నట్టున్నాడు.
గ్యారంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట. ఇదిగో ఏ ఆగుపే స్కీమ్ లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకొని వీడికి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటే వచ్చి మా నోటికాడ మందుని నిలపలిస్తా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని, ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు. ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి? ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం. మా క్వార్టర్ మాకు కావాలి. మీకు మందు కావాలి అంతే కదా? అంతే. ఒక ఇద్దరు చూపిస్తాను, వాళ్ళు డెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమె నీ వైఫ్, ఆడు ఆమె కీప్. ఓని నీ లవరా? కాదురా. సిస్టరా? కాదురా, వాళ్ళిద్దరూ కలిసి ఆమె మొగులు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నీ చేతులు పెట్టుకుంటా. ఈరోజు వాడు పని అయిపోవాలి. అమ్మా నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే ఉన్న తానేలు కలపడ్డది ఆడే కదరా. ఏదైనా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్ సేమ్ రాడ్డు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో హలో ఎస్ఐ గారు, స్టేషన్ లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్త ఉన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకు ఎందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు. డేట్ ఏంటి మడ్రా? ఎక్కడా? ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించే ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ కూడా చూడలేదురా. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్, మధ్యలో వచ్చి నీ స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు ఇది వేరు. అవునరా, దానికి పెళ్ళి అవ్వలేదు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏం తింటున్నావు ఇండియాలో? రే, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది. నువ్వు ఆగవే బస్సు, ఆడు వచ్చేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాగరా రే. వీడి సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. అమ్మో, పోలీసులు ఏదో స్కెచ్ చేసి. అరే వెళ్ళిపోరా, ఆగరా. నువ్వు టెప్ చేయలేవే. వెళ్ళిపో వెళ్ళిపో, కాపాడుకో. అది ఆగరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అర్థం కాలేదురా. ఆగరా. ఇట్రా. సార్, ఆ గుళ్ళో నగలు నేను తీయలేదు సార్. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం వస్తే ఈడు దొరికాడు, అడగకుండా గుళ్ళో మ్యాటర్ మొత్తం చెప్పేదాడు. రే, కరెక్ట్ టైం దొరికాడు, బండి ఎక్కించండి. పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు, నిన్నుగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా? వాట్ ద హెల్ ఇస్ దిస్? నీ అబ్బా, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. పోతాడ్రా. అసలు ఇండియాలో ఎవడూ నాకు అర్థం కావట్లా. నేను సింగపూర్కే పోతా. కనీసం సంబంధానికి కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు. టైంకి రాలేదని వాడు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు. అమ్మాయి, నువ్వు సరోజ కూతురు కదూ? ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే. పదా. ఏంటో ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో చెప్పరా. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్పచెప్పితే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదర్, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి.
అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనమే వాడికి ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడతానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగరాలకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా మా అమ్మాయికి అర్జెంట్ గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేసావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే. ఏం చేస్తాం, ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా బొడ్డు నాగరాజు, పెళ్లి కూతురు, తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకర్ల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకర్ల. లోపల తీసుకెళ్ళరా. అమ్మ పదండి. ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి ఏవే భవానీ ప్రసాద్ అని మనకు నగలిచ్చేది, చాలా మంచి కుర్రాడు. మైదార్ సంతని ఎవరికైనా తెలిస్తే పరుగు పోద్ది. ఏవే ముందు పరుగు ముఖ్యమే, పరుగు తర్వాత పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను చేస్తానంటే ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రోడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రోడని. అవునండి, మనకి బాగా కావాల్సిన అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై ఐ లైక్ గోదావరి పీపుల్. ముందు తీసుకోండి, ఆర్టోస్ అని గోదావరి స్పెషల్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కురే. ఓ ఇండియన్ కుర్కురే. ఒరే బుడ్డ నాయనా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, పూతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేకంటే బాబు ఇంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరేక కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఏమండి, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. ఓ సెక్సీ. షీ లుక్స్ వెరీ ట్రెడిషనల్. మా కనకం మీ ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే. అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి పీపుల్ నా. వాళ్ళకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లేకవరా ఎదవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబట్లేదండి. బయటికి ఎలా వచ్చిందిరా? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసిపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కానీ లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి.
ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి ఎవరైనా పావును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేంటండి నాగరాజు గారే? మా బాగా చెప్పారు పంతులు గారు. నేను ఎంత చెప్పినా ఇంటేగా. చూడండి ఇప్పుడు ఏమైందో. అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా. సత్తిగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి. ఆడు ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరడా? అమ్మయ్యా. నీ అమ్మ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు గోదావరి కల్చర్. ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ తిడతావా? మీ అమెరికాలో కుక్కల్ని, పిల్లల్ని, పావుల్ని, ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే? అనుసూయ అమ్మా అనుసూయ ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పవన్ పట్టుకుని సావరా. మీ నా మీద అర్థటి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లలు కొంటారటి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే. తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా? అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళు. అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు. ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క 10 నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ 10 నిమిషాలు వచ్చేస్తానంట. ఒరే ఏదో చేసి పావును తొందరగా పట్టుకోరా. ఇటు భయంతో వెనకాల తడిపేస్తాడు. అప్పచ్చి 50,000 వద్దండి నన్ను పట్టుకోవాలంటే. 50,000? పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవలు లేవు తర్వాత. ముందు మీరు పాముని పట్టుకుని చావండి, మేము బయటకు వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బేరం లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 ఇచ్చేస్తావా? ఎండ పడతానండి. ఊరికి 50,000 ఎక్కడమ్మా బగరం గుట్టెట్టుకొచ్చిందా? పట్టుకోరా. కొంచెంలో పర్లేదు ఇంట్లో తెచ్చుకున్నారండి బాబు. అమ్మా పాము వెళ్ళిపోయింది. ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? జస్ట్ షట్ అప్. మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకొస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? లెట్స్ గో. ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేయబడ్డావే. ఏమయ్యా పావులు చెప్పొస్తాయా ప్రసాదు? అయ్యారు బుట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా జతవా? నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపించి చెడగొడతా నాకెలా పండి ఉంటే గిట్ట కనుక మీ మేనేజర్ గారికి లాభం. అమెరికా సంబంధం పారిపోతుందేంటి? ఏరా పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె జోకులేస్తావురా? నిన్ను చూడు. మరి నా మొవ్వ నా జువ్వగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలేంది నేనే. ఏంటి? ఆ పామును వదిలేసింది నువ్వా? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడటానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు. హలో, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే. ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న రూపాయి కూడబెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. ఇక నీకే సంబంధం వెతికేది లేదు. ఒకటే సంబంధం, నా మేనలుడే నీ కాబోయే మొగుడు. ఏమే పెళ్ళయ్యేంత వరకు దీంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది? నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి. అదే ఇప్పటికైనా నమ్ముతారా? మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటున్నాను. ఆ పెట్టేదేదో మోర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి. సరే పద. ఇంకెంతో కాలం ధైర్యం అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెన్షన్ పేకల మీదకి వస్తానే ఉంది. నరసింహ, నమ్మకం కావాలరా నీకు? మోసం చేస్తావురా? నన్ను మోసం చేస్తావురా? నాగరాజు గారు ఏంటి సార్ ఈ దౌర్జన్యం? బ్యాంక్ సార్. దౌర్జన్యం కాదురా, మిమ్మల్ని పట్టు చేయాలరా. జోకర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? నరసింహ వదలొద్దు.
సార్ సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్? వదిలేయమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేశాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు. 100 రూపాయలు అప్పివడానికే 100 ఆలోచిస్తాను. అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాను నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నరసింహ, వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి సార్ 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 ఆత్మ చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్ అలా కొట్టేస్తున్నారు. మేనేజర్ గారు, నరసింహ మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంటో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను. చూశారుగా వాడేం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పరువు పోతుంది, ఈ ఊరు పరువు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి. మా నగలు మాకు ఇచ్చేయండి. ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా, నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసిందనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చేయి. తులసిరామ్, వెళ్ళి ఆ పని మీద ఉండే. సార్ మీరు లోపలికి రండి. ఏంట్రా చిన్నోడా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా? వీడి చేసిన ఏదో పనికి ఊరు మొత్తం పరుగు పోయింది. మా వాళ్ళ తల దించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చంపేస్తాను. నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోతుందేమో అని. నువ్వు కూడా ఏంటి? వాళ్ళు తీసుకుని ఇంటికెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు తాత. మేనేజర్ గారు, ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్ సార్, ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారా? అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే, నేను లొంగిపోతాను రా. రే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాద్ వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా. రే, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా. ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించారా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాద్ సార్, వస్తున్నా సార్. ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? ఎవరి గురించి? వీడిని అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా. నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరేయ్, అవి అమ్మవారి నగలా? నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి వరకు నిన్ను నమ్మికొన్నాను రా. సిఐ గారు తక్కువకి వస్తున్నాయని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలెక్కడ దాచావో చూపించు. వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా.
బంగారాజ్ ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాత నీ బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసిన తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? తాత, ఏమైంది తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుందిరా అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ అన్న మాట నిజమే. కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా, ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారి నగలు? తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనకం, ఇవి మా ఊర్లో గుడిలో పోయిన అమ్మవారి నగలు. ఇదేంటి ఈ లెటరు? అమ్మా, మా అమ్మాయి రాసింది. అమ్మా, సేయ గారు, బొడ్ నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఓం ఓం నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాయ అరుణష్టాభ్యాం నమః శ్రీరామాభ్యాం నమః శ్రీయాజ్ఞానారిందాభ్యం నమస్కారం సమర్పయామి. సర్వానప్రదం దేవదస్యో దేవం దేవానప్రదం ప్రదేవదస్యాః సర్వం దేవోభ్యో నః ప్రదానప్రదోషితం అలంకరణదేవదస్యాః సువర్ణదేవదస్యాః సువర్ణరజితం దేవదస్యో దేవానదేవదస్యాః ప్రదం ప్రదేవాజితం ఆయుషవేంద్రియే ప్రతిష్టతి ఆయు ఆరోగ్యవర్జిద్రస్తు ఐశ్వర్యవర్జిద్ర. నీ ఆగ్రహాన్ని చూస్తాననుకున్న నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావా తల్లి? దేవం దేవతోభ్యో నః ప్రదేవా ప్రదోభ్యో నః. ఏమండి, డబ్బెలాగూ పోగొట్టుకున్నాను, కనీసం నా కూతురునైనా నాకు ఇప్పించండి. ఊరుకోవయ్యా, నువ్వెన్ని సంబంధాలు చూసినా మా ప్రసాద్ లాంటి కుర్రోడు నీకు ఎక్కడా దొరకడం. మా ప్రసాద్ పనే కాదు, మనిషి కూడా బంగారం. ఆయన ఆలోచించేదేమీ లేదు. నేను చెప్తున్నాను, మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మొగుడు. సరే పంతులు గారు, నేను మాట చెప్తా. ఏమయ్యా ప్రసాద్, బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా. ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. మళ్ళీ నగలంటారా? ఆ నగలెందుకు మామగారు? దేనికేంటి అల్లుడు, నీకు ఇవ్వడానికే కదా. కదా, మరి నేనేమన్నా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి తిప్పుతానా? నాది మీ ఫామ్లోనేనండి. బ్యాంకులు పావుల వడ్డీకి పెట్టి బయట 10 రూపాయలకి తిప్పుతాను. బంగారం బ్యాంకులో ఉంటది, గుడ్లు మన ఇంటికి వస్తాయి. ప్రసాద్, నీకు మాట చెప్పనా? చెప్పండి. నువ్వు మా బంగారు బుల్లోడివి. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ.